బ్రిస్క్ వాక్ కానీ జాగింగ్ కానీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు జస్ట్ లైక్ వాకింగ్ అప్పుడే వాకింగ్ మెకానిక్స్ నేను ఆల్రెడీ చెప్పాను, ఎవరైనా చూడకపోతే చూడండి. మెకానిక్స్లో ఎప్పుడు కూడా నెక్ చెప్పాను, నెక్ ఎప్పుడు న్యూట్రల్గానే ఉండాలి, నెక్ని బెండ్ చేయకూడదు అని. ఓకే, ఎప్పుడు ఐ గేజింగ్ మాత్రమే మారుతూ ఉండాలి. వాకింగ్ చేస్తున్నప్పుడైతే 15-20 మీటర్ల ముందు కనిపించేటట్టు గేజ్ చేసుకోవాలి. అదే జాగ్ చేసేటప్పుడు కొంచెం గేజింగ్ డౌన్ చేసుకొని ఒక 10 మీటర్లు కనిపించేటట్టు చూసుకోవాలి. రన్ చేసేటప్పుడైతే ముందు ఒక 5 మీటర్లు మాత్రమే కనిపించేటట్టు గేజింగ్ ఇంకా డౌన్ చేయాలన్నమాట. ఓన్లీ ఐ మూమెంటే మారాలి తప్ప నెక్ బెండ్ చేయకూడదు. నెక్ ఎప్పుడు న్యూట్రల్గా ఉండాలి. ఇకపోతే పోస్చర్ ఎలా ఉండాలి? పోస్చర్ ఎప్పుడు కూడా స్టేబుల్గా, ఇయర్స్ షోల్డర్ లెవెల్లో, షోల్డర్స్ హిప్ లెవెల్లో ఇలా స్ట్రైట్గా ఎరెక్ట్గా ఉండాలన్నమాట. కానీ స్లైట్గా ముందుకు లీన్ అవ్వాలి కానీ నెక్ బెండ్ చేయకూడదు, బ్యాక్ బెండ్ చేయకూడదు. ఎప్పుడు కూడా లీనింగ్ ఫ్రమ్ ద యాంకిల్, అంటే బాడీ అంతా సింగిల్ యూనిట్గా కొంచెం ముందుకు ఇలా లీన్ అవ్వాలన్నమాట. ఆర్మ్ స్వింగ్ ఎలా ఉండాలి? స్వింగ్ కొంచెం జాగ్ చేసేటప్పుడు, బ్రిస్క్ వాక్ కానీ జాగ్ కానీ చేసేటప్పుడు స్పీడ్గా ఉంటుంది కదా, స్టెప్స్ స్పీడ్గా పడతాయి. సేమ్ వాకింగ్ లాగే ఆపోజిట్ లెగ్తో సింక్రొనైజ్ అయ్యి వెళ్తూ ఉండాలన్నమాట. పెద్ద స్వింగ్ అవసరం లేదు, ఆపోజిట్ లెగ్తో జెంటిల్గా స్వింగింగ్ ఉండాలన్నమాట. ఆపోజిట్ లెగ్తో సింక్రొనైజ్ అవ్వాలి. అంటే రైట్ స్టెప్ తీసుకుంటూ ఉంటే లెఫ్ట్ ఫీట్ అయితే రైట్ ఆర్మ్ స్వింగ్ అవుతూ ఉండాలన్నమాట. ఫీట్ మూమెంట్ ఎలా ఉండాలి? ఫీట్ ఎప్పుడు కూడా నేను వాకింగ్ చేసేటప్పుడు చెప్పాను కదా, హీల్ ముందు స్ట్రైక్ అవ్వాలని. ఇప్పుడు మీరు హీల్తో మొదలు పెట్టాలి స్ట్రైక్ చేయడం. స్లోగా మీ స్పీడ్ పెంచే కొలది, బ్రిస్క్ వాక్ వచ్చే కొలది, బ్రిస్క్ వాక్ నుంచి జాగింగ్కి వెళ్ళే కొలది మిడ్ ఫుట్ ఆన్ చేయాలన్నమాట ఫస్ట్. అంటే పాదం ఇలా స్ట్రైట్గా పాదం పడుతూ ఉండాలి. ముందు హీల్తో మొదలుపెట్టి మిడ్ ఫుట్ ద్వారా మీరు స్టెప్స్ సాఫ్ట్ ల్యాండింగ్, సౌండ్ రాకూడదు, మనం వేసేటప్పుడు టప్ప సౌండ్ రాకూడదు అనమాట. సాఫ్ట్ ల్యాండింగ్ ఉండాలి. స్టెప్ సేమ్ 1.1 to 1.5, అంటే ఎప్పుడు కూడా పెద్ద స్టెప్స్ తీసుకుందామని ట్రై చేయకూడదు. అంత పెద్ద స్టెప్స్ తీసుకుంటే మన ఎనర్జీ వేస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. చిన్న నెంబర్ ఆఫ్ స్టెప్స్ పెంచుకోవాలి. నిమిషానికి 120 స్టెప్స్ వరకు కూడా, అంటే సెకండ్కి ఒక 1.5 స్టెప్స్, 120 స్టెప్స్ వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇకపోతే బ్రీదింగ్, మీరు వాకింగ్ చేస్తున్నప్పుడు బ్రీదింగ్ గురించి ఇన్వాలంటరీగా జరిగిపోతుందని చెప్పాను నేను. బ్రిస్క్ వాక్ టు జాగింగ్ చేసినప్పుడు ఇనీషియల్గా అవసరం లేకపోయినా కొంత నడిచిన తర్వాత మీకు ఆక్సిజన్ డిమాండ్స్ పెరుగుతాయి. అప్పుడు 2:1 రేషియోలో, అంటే 2 సార్లు ఇన్స్పిరేషను, ఒకసారి ఎక్స్పిరేషను, 2 times ఇన్స్పిరేషను, ఒకసారి ఎక్స్పిరేషన్, 2:1 రేషియోలో మీరు బ్రీదింగ్ తీసుకుంటే మీ ఆక్సిజన్ డిమాండ్స్ మీట్ అవుతాయి అన్నమాట. థ్యాంక్ యూ.